హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేను ఒక కమర్షియల్ స్పేస్తో వచ్చాను. స్పెషల్లీ ఏదైనా ఆఫీస్ పర్పస్ అంటే రెంటల్ ఆర్ లీజ్ కోసం చూస్తున్న కస్టమర్స్ మన ఈ యొక్క ప్రాపర్టీ చూడండి. ఈ యొక్క ప్రాపర్టీ మన హైదరాబాద్ హైతనగర్ నుండి పెదంబర్పేట్, అది మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో, బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లో 120 ఫీట్ రోడ్. ఇది పెదంబర్పేట్ నుంచి చూసుకుంటే మరి ఇది పసమాంల రోడ్, బస్ రోడ్, ఇది ఆర్టీసీ బస్ రోడ్. మనకి చూసుకున్నట్లయితే ఓవరాల్గా 100 మీటర్స్ కూడా ఉండదు పెదంబర్పేట్ మెయిన్ రోడ్ నుంచి. మీకు ఎగ్జాక్ట్లీ ఫ్లైఓవర్ నుంచి అంటే నడుచుకుంటూ రావచ్చు. మీకు 120 ఫీట్ రోడ్కే ఈ యొక్క కమర్షియల్ ఆఫీస్ స్పేస్ రైట్ నౌ అందుబాటులో ఉంది. మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా ఈ యొక్క ఆఫీస్ స్పేస్ని డిజైన్ చేస్తున్నారు. ఇదే బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ 1, 2, 3 పెంట్ హౌస్తో ఉంటుంది. అంటే గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ అనుకోవచ్చు. విత్ లిఫ్ట్తోని చేసిస్తారు. ఇక్కడ మీరు రోడ్ కనుక చూసుకుంటే 120 ఫీట్ రోడ్కి 30 ఫీట్ రోడ్ అటాచ్ అవుతుంది. అండ్ దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండడం వల్ల రెండు వైపులా మీకు నీట్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. మీకు అంతా స్ట్రక్చరల్ డిజైన్ అంతా చేసి ఇస్తున్నారు. విత్ లిఫ్ట్ కూడా అసెంబుల్ చేసి ఇస్తారు. స్పెషలీ హాస్పిటల్ కోసం చూస్తున్న కస్టమర్స్ లేదా డయాగ్నోస్టిక్ సెంటర్స్ లైక్ ప్యాథాలజీ ల్యాబ్స్ కోసం చూస్తున్న కస్టమర్స్కి ఇది 100% సూటబుల్గా ఉంటుంది. ఇంకొన్ని ఆఫీస్ స్పేసెస్ చెప్తాను, అందులో మీకు ఏది సూటబుల్ అనిపించినా మీరు దానికి ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ బిల్డింగ్ని లీజ్ ఆర్ రెంట్ కోసం చూస్తున్న కస్టమర్స్కి ఈ యొక్క బిల్డింగ్ సూటబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా 90% అంతా ఆక్యుపెన్సీ అయిపోయి నేషనల్ హైవేకి దగ్గరగా విజయవాడ హైవే, నేషనల్ హైవే 65కి 100 మీటర్స్ కూడా ఉండదు మనకి ప్రాపర్టీ. కమర్షియల్ బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. టోటల్ 8500 SFTతో ఉంటుంది. ఇది కంప్లీట్ బిల్డింగ్ స్ట్రక్చరల్ డిజైన్ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మీరు ఈ యొక్క ఆఫీస్ స్పేస్ని మల్టిపుల్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఒకటి కార్పొరేట్ ఆఫీస్కి యూజ్ చేసుకోవచ్చు, లేదా బ్యాంక్స్ విత్ ATMస్కి యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వాడుకోవచ్చు. లేదా ఇక్కడ చుట్టుపక్కల అన్ని విల్లాస్, ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సూపర్ మార్కెట్ కింద కూడా ఈ యొక్క ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాక్ అండ్ బ్రాండ్ షోరూమ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ కింద కూడా యూజ్ చేసుకునే అవకాశం నిండుగా ఉంది. లేదా ఫర్నిచర్ షోరూమ్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇది వెల్నెస్ సెంటర్స్ కింద కూడా యూజ్ చేసుకునే అవకాశం చాలా నిండుగా ఉన్నాయి. వెల్నెస్ సెంటర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, స్పా సెంటర్స్ లాంటివి ఏదైనా మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు హోమ్ డెకర్స్ లైక్ హోమ్ డెకర్స్ షోరూమ్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు చిన్నగా స్టార్టప్ కంపెనీస్, యంగ్స్టర్స్ ఎవరైనా స్టార్టప్ కంపెనీస్ కింద చూస్తున్న వాళ్ళకి బ్యాక్ అండ్ ఆఫీస్ కింద కూడా మనకి ఈ యొక్క ఆఫీస్ స్పేస్ వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. దాంతోపాటు కోవర్కింగ్ స్పేసెస్ కింద కూడా ఈ యొక్క ప్లేస్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఇన్ డీటెయిల్డ్గా మీకు ఈచ్ ఫ్లోర్ చూపిస్తూ, ఫస్ట్, సెకండ్, థర్డ్ పెంట్ హౌస్ చూపిస్తూ ప్రతి ఫ్లోర్ ఎంత SFT ఉందో క్లుప్తంగా వివరంగా మీకు చూపిస్తూ చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువ ఉందని మాత్రం అనుకోవద్దు. మా ఉద్దేశం ఏంటంటే స్పెషల్లీ ఒక కమర్షియల్ స్పేస్ కోసం చూస్తున్న జెన్యూన్ కస్టమర్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలని మేము పూర్తిగా వీడియో అంటే మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు వీడియోలో ట్రావెల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాము. అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకుందాము. ఇక్కడ మనకి బోర్ ఇచ్చారు అండ్ దాంతోపాటు వాటర్ సంప్ ఉంటుంది. అంటే ఈ కమర్షియల్ బిల్డింగ్కి ఏమేమి అవసరం ఉంటాయో అన్ని ఓనర్ అన్ని చేసేసి ఇస్తున్నారు మనకి. అంత స్ట్రక్చరల్ డిజైన్ అంతా స్కెల్టన్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ గ్రౌండ్ అంతా మనకి కార్ పార్కింగ్ ప్లేస్ మీరు చూస్తున్నారు ఇదంతా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో 2 రూమ్స్ ఉంటాయి. సింగిల్ రూమ్స్ 2 ఉంటాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. కంప్లీట్ ఇది కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కింద వాడుకునే వాళ్ళకి 100% సూటబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒకసారి మనము ఫస్ట్, సెకండ్, థర్డ్
పెంట్ హౌస్ 4th ఫ్లోర్ కూడా కవర్ చేసుకుందాం. మీ ఐడియా కోసము ఫ్లోర్స్ ఏ విధంగా ఉన్నాయని చూపిస్తా. టోటల్ 8500 SFTతో ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ 2200 SFTతో ఉంటుంది. మీకు ఆ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు కూడా ప్రతిదానికి చెప్తూ వెళ్తాను. ఇది కూడా చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి డైరెక్ట్ లిఫ్ట్ ఉంటుంది. మనకి లిఫ్ట్ కూడా అసెంబుల్ చేసి ఇస్తారు. 8 మెంబర్స్ ప్యాసింజర్ లిఫ్ట్ కెపాసిటీతో ఉంటుంది మనకి ఇది పైకి వెళ్ళే విధంగా. మనము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కవర్ చేసుకున్నాము. నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతా ఉండండి. కమాన్. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంటుంది. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, నీట్ వెంటిలేషన్తో ఉంటుంది. 2200 SFTతోని అన్ని మెజర్స్ తీసుకొని స్కెలిటన్ వర్క్ అంతా అయిపోయింది, స్ట్రక్చరల్ వర్క్ అంతా అయిపోయింది. మీకు ఇప్పుడు చివరి దశలో ఉంది, అంటే గ్లాస్ ఫిట్టింగ్ అంతా చేస్తున్నారు. ఈ స్పేస్ అంతా మనము దేనికైనా మల్టీపర్పస్ యూస్ చేసుకునే స్పేస్ మీకు చూపిస్తున్నాను. మిగతా ఫ్లోర్స్ కూడా ఫ్లోర్ వైజ్ చూపించేస్తాను. ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. పూర్తి వీడియో చూడండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇది టోటల్ 8500 SFTతో ఈ యొక్క కమర్షియల్ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వస్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ చూసుకోవచ్చు. మనకి ఎంట్రీలో లిఫ్ట్ ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎలివేషన్లో భాగంగా మనకి మంచి నీట్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ స్పేస్ కూడా చూసుకోవచ్చు. 2200 SFT ఈచ్ ఫ్లోర్ SFT చెప్తున్నాను. ఆఫీస్ పర్పస్ దేనికోసమైనా వాడుకోవచ్చు. ఇదంతా సెకండ్ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు థర్డ్ అండ్ ఫోర్త్ కూడా చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నాము. కమాన్ ఫ్రెండ్స్, థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. చూడండి, థర్డ్ ఫ్లోర్లో కూడా మనకి ఇక్కడ లిఫ్ట్ వచ్చేస్తుంది. ఓకే, మనకి థర్డ్ ఫోర్త్ దాకా ఉంటుంది. మీకు పెంట్ హౌస్ కూడా చూపిస్తా. 4th ఫ్లోర్ కూడా 2200 SFT ఆఫీస్ స్పేస్. ఇది చూడొచ్చు, కంప్లీట్ వర్క్ నడుస్తూ ఉంది. మీకు కంప్లీట్ అన్ని విండోస్, స్ట్రక్చరల్ డిజైన్ ఇదంతా చాలా మంచి ప్రాపర్టీ. సౌత్ ఈస్ట్ కార్నర్తో ఉంటుంది. 30 feet రోడ్స్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ ఉండడం వల్ల మనకి నీట్ వెంటిలేషన్ ఉంది. ఎలాంటి ఆఫీస్ స్పేస్కైనా మనకి యూటిలైజ్ చేసుకునే స్పేస్ ఫ్రెండ్స్. ఇది స్పెషల్లీ లీజ్ ఆర్ రెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. నీట్గా ఉంటుంది. చూడండి, అన్ని వైపులో నీట్గా వెంటిలేషన్ అంతా గ్లాస్ ఫిట్టింగ్ చేసి కంప్లీట్ వర్క్ చేసి ఇచ్చేస్తారు. పెయింటింగ్ ఏదైనా కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. అందు గురించే మీకు జస్ట్ స్ట్రక్చరల్ డిజైన్ ఉన్నప్పుడే వీడియో షూట్ చేసి పెట్టడం జరుగుతుంది. మనం ఇప్పుడు 4th ఫ్లోర్ పెంట్ హౌస్ కూడా కవర్ చేసుకొని వీడియోని కంక్లూడ్ చేద్దాం. కమాన్. 4th ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మనకి లిఫ్ట్, అంటే 4th ఫ్లోర్ దాకా మనకి లిఫ్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ లిఫ్ట్ క్యాబిన్ మీరు చూడండి. ఒక 8 మెంబర్స్ ప్యాసింజర్ వెళ్ళే లిఫ్ట్ మనకి ఇక్కడైతే ఇస్తున్నారు ఓనర్ గారు. ఇది కంప్లీట్ లీజ్ ఆర్ రెంట్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. మొత్తం స్ట్రక్చరల్ వర్క్ అంతా పూర్తి చేసేసి మనకి ఒక ప్రాపర్టీ అందజేస్తున్నారు. స్పెషలీ మన పెద్దంబర్పేట వైపు, హైత్ నగర్ నుండి టువర్డ్స్ పెద్దంబర్పేట మెయిన్ రోడ్లోనే ఒక మంచి ప్రాపర్టీ లీజ్ ఆర్ రెంట్ ఎలాంటి పర్పస్ అయినా బ్యాక్ ఎండ్ ఆఫీసెస్ కోసం దేనికైనా వాడుకోవాలనుకుంటున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అయితే పైన చూసుకుంటే 4th ఫ్లోర్లో 2 rooms ఇచ్చారు. మనకి ఇక్కడ 2 rooms ఉంటాయి. చూడొచ్చు, ఇదంతా మీకు రెడీ చేసి ఇచ్చేస్తారు. మీకు దీనికి అటాచ్ అయిన బాత్రూమ్తో ఉంటుంది. 2 రూమ్స్కి అటాచ్ అయిన బాత్రూము. వర్క్ ప్లేస్కి, ప్రొఫెషనల్గా లైక్ లాయర్స్కి, అడ్వకేట్స్కి, ప్లస్ చార్టెడ్ అకౌంటెంట్స్కి, ఎవరికైనా అంటే వర్కింగ్ ప్లేస్ ఆఫీస్ కోసం వాడుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మంచి నీట్ వెంటిలేషన్తో అన్ని వైపులా డిజైన్ చేస్తున్నారు. అన్ని అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ నుంచి చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇది ZP రోడ్ చూస్తున్నారు కదా. ఇది మనకి డైరెక్ట్ మన పెద్దంబర్పేట సెకండ్ ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్ వచ్చేటప్పుడు ఇది డైరెక్ట్ పసుమాంల రోడ్డు. మళ్ళీ మనకి ఇది టువర్డ్స్ తారామాతిపేట్, కుంట్లూరు, తారామాతిపేట్, మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 10 వైపు వెళ్ళిపోయే రోడ్ అనమాట. మీరు చూడవచ్చు అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. 120 feet రోడ్కి సెకండ్ బిట్ 30 feet రోడ్లోనే మనకి ప్రాపర్టీ వస్తుంది. పూర్తి వీడియో చూస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ పైన కూడా చూడండి లిఫ్ట్ క్యాబిన్ అంతా రెడీ అవుతుంది. ఇక్కడ లిఫ్ట్ మిషన్ పెట్టేస్తారు. అన్ని అపార్ట్మెంట్స్ మధ్యలో, ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ మధ్యలో మనకి ఒక
ప్రాపర్టీ ఉంటుంది. స్పెషల్లీ సూపర్ మార్కెట్స్ కోసం లేదా హాస్పిటల్స్కి స్పెషల్గా చూస్తున్న వాళ్ళకి ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ప్రాపర్టీ చూడండి. మీరు ఖచ్చితంగా మీరు స్పెషల్లీ లీజ్ ఆర్ రెంటల్ కోసం చూస్తున్నట్లయితే ఈ యొక్క స్పేస్ మీకు 100% సూటబుల్గా ఉంటుంది. టోటల్ 8,500 SFTతోని ఈ యొక్క స్ట్రక్చరల్ బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది. విత్ గ్లాస్ ఫిట్టింగ్స్, లిఫ్ట్ అన్నీ చేసి అసెంబుల్ చేసి ఇచ్చేస్తారు. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. మీకు ప్రిసైజ్ లొకేషన్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తారు. ప్రాపర్టీ ఇంకా అంటే మీకు రెంటల్ పర్పస్ అయితే ఎంత రెంట్ ఉంటుంది అండ్ లీజ్ అగ్రిమెంట్కి అయితే ఎంత టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీకు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.